వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో హైడ్రా రంగనాథ్ అసలు కోర్టు ధిక్కరణ దాదాపుగా 63 సార్లు చేశారని హైకోర్టు ఈ రోజు కూడా సీరియస్ అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడైతే హైడ్రాని తీసుకొచ్చి రంగనాథ్ గారు చాలా సందర్భాల్లో హైకోర్టు అసలు వాళ్ళ జోలికి వెళ్ళొద్దంటే ఆయన కూడా హైకోర్టు మాటలని పక్కన పెట్టి అదే భూమి జోలికి వెళ్ళడం, అక్కడ ఇల్లులు కూల్చేయడం, ఇట్లా రకరకాలుగా చేశారు. సో ఇప్పటికి దాదాపుగా హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ ను తొలగించాలని సిఎస్ ను హైకోర్టు ఆదేశించింది. ఏకంగా ఇప్పుడు హైకోర్టు సిఎస్ ని ఆదేశించడం అనేది జరిగింది. ఏం ఆదేశించింది? లోతుకుంట ప్రైవేట్ భూముల వ్యవహారంలో హైడ్రా జోక్యాన్ని తప్పుపట్టింది. 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 63 సార్లు హైకోర్టు చెప్పినా కూడా వినకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. ఒక చదువుకున్నటువంటి ఒక ఐఏఎస్ అధికారి ఈ విధంగా ఎలా చేస్తారు అని చెప్పేసి కూడా, ఐపీఎస్ అధికారి ఈ విధంగా ఎట్లా చేస్తారు అని చెప్పేసి కూడా హైకోర్టు తప్పబట్టడం అనేది జరిగింది. సో సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న ఆఫీసర్ కోర్టు ఉత్తర్వులన్నీ ఎన్నిసార్లు ధిక్కరించడం సరికాదన్నారు. సో ఒక సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న ఒక ఆఫీసర్ కోర్టు ఉత్తర్వులను ఎన్నిసార్లు ధిక్కరించడం సరికాదని, ఆయన్ని తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అర్హత కలిగిన ఆఫీసర్ ను కమిషనర్ గా నియమించాలని సూచించింది. సో ఎవరైతే అర్హత కలిగి రాజ్యాంగం పట్ల విధేయత చూపుతారో వారిని మాత్రం నియమించాలని చెప్పేసి ఏకంగా హైకోర్టు సిఎస్ ని కోరడం అనేది ఇది వండర్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి 63 సార్లు హైకోర్టు హైకోర్టు మాటల్ని కూడా లెక్క చేయకుండా ఆల్రెడీ పిటిషన్లు కావచ్చు, తర్వాత వాళ్ళు ఏదో మాకు పర్మిషన్ ఉన్నాయని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళి రిక్వెస్ట్ చేసి తెచ్చుకున్నా కూడా మళ్ళీ అక్కడ ఇల్లు కూల్చేయడం ఏంటి పద్ధతి అని చెప్పేసి హైకోర్టే చాలాసార్లు ముట్టికేయాలు వేసినా కూడా రంగనాథ్ మాత్రం వినట్లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే సీన్ లోకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే హైడ్రా రంగనాథ్ ని నియమించడం అనేది జరిగింది. సో అసలు హైడ్రా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కింద పడ్డా, ఎవరు దొర్లినా, ఎవరు ఏమైపోయినా హైడ్రా ఆపే ప్రసక్తి ఉండదు. హైడ్రా తన పని తను చేసుకోబోతుంది. సో గతంలో చాలా వరకు కబ్జాలు జరిగినాయి. చెరువులని రక్షించడమా మా యొక్క ధ్యేయం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాట. మళ్ళీ ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఓఐసిస్ కాలేజీల విషయంలో ఏం చర్యలు చేపట్టారు? అప్పుడేమో మొన్నటి వరకు రంగనాథ్ గారు మేము ఓఐసి కాలేజీలో ఉన్న ఎంతటి వారి కాలేజీలో అయినా కూల్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. ఇప్పుడు హైకోర్టులో రాగానే అసలు అది చెరువులలోది, ఎఫ్టీఎఫ్ లో లేదు, అది కరెక్ట్ ప్లేస్ లోనే ఉందని చెప్పేసి ఇదే రంగనాథ్ గారు చెప్పేయడం అనేది జరిగింది. అండ్ పేదల ఇల్లు కూల్చితే మాత్రం అప్పుడు మాత్రం హైడ్రా జిందాబాద్, రంగనాథ్ గారు కరెక్ట్ చేశారు, అది ఇది అని చెప్పేసి ప్రభుత్వం మెచ్చుకోవడం. మరి అంటే రేవంత్ రెడ్డి గారు అన్న తిరుపతి రెడ్డి గారిది కూడా ఎఫ్టీఎల్ లోనే ఉందని చెప్పేసి చాలా సందర్భాల్లో చేశారు. కాకపోతే వాళ్ళు కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటారు, అక్కడ మాత్రం హైడ్రా వెళ్ళదు. అండ్ గతంలో పర్మిషన్లు ఉండి తెలిసి తెలియక అక్కడ ఇల్లు కట్టుకుంటే మాత్రం వాళ్ళ ఇల్లు మాత్రం కూల్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అంటే సరే హైడ్రాని తప్పు పట్టట్లేదు. హైడ్రా చాలా విషయాల్లో చాలా వరకు ఈరోజు ప్రభుత్వ భూములను రక్షించడం, తర్వాత చాలా వరకు లోతట్టు ప్రాంతాల్లో కావచ్చు కొన్ని చోట్ల నీరు అట్లే నిల్వ ఉన్నా కూడా హైడ్రా సాహసోపేత చర్యలు కూడా చేపట్టింది. కాకపోతే చట్టం అన్నప్పుడు అందరిని ఒకటేలాగా చూడాలి, ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఒకలాగా చూడొద్దు. అండ్ కోర్టు పరిధిలో ఉన్నాయి కూడా కొన్నిసార్లు వినాల్సి వస్తుంది. ఎందుకంటే హైడ్రా రంగనాథ్ గారు అనేది పక్కన పెడితే హైడ్రా రంగనాథ్ గారు అని చెప్పేసి హైడ్రా అనేది ఒక బిరుదు రావడం అనేది జరిగింది. ఇదే హైడ్రా ఆఫీస్ ముందల్నే చెరువుల్ని కొన్ని హోటల్స్ ఉన్నటువంటి పరిస్థితి, కొన్ని లారీలకు సంబంధించి లేకపోతే మెకానిక్ షెడ్లు ఉన్నటువంటి పరిస్థితి అయినా కూడా అక్కడ హైడ్రా వెళ్ళదు. పేదల ఇళ్ళ జోలికి మాత్రమే హైడ్రా వెళ్తుంది అని చెప్పేసి అది ప్రజల లోపలికి వెళ్ళినటువంటి డిమాండ్. అండ్ కొన్ని చోట్ల అంటే ఇన్కన్వెన్షన్ లాంటివి కూలగొట్టారు. అప్పుడు హీరో అయిపోయాడు హైడ్రా రంగనాథ్ గారికి. అయితే కొన్ని చోట్ల పాలాభిషేకాలు కూడా చేశారు. ఎందుకంటే నాగార్జున ఇన్కన్వెన్షన్ ని పలగొట్టారు అంటే ఇది మామూలు విషయం కాదు, డేరింగ్ డాషింగ్ హీరో అది ఇది అని చెప్పేసి. బట్ తర్వాత చూసుకున్నట్టయితే వరుసగా పేదల ఇల్లులే కూలిపోయినటువంటి పరిస్థితి. సో హైడ్రా ఉండాలి, చెరువులను పరిరక్షించాలి, ఎవరైతే కబ్జాలు చేశారో డెఫినెట్ గా వన్నట్టి ఇరగొట్టాలి. ఇది సామాన్య ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్. అండ్ పేదవాళ్ళ జోలికి మాత్రం వెళ్ళొద్దు. శని ఆదివారాల్లో హాలిడేస్ ఉన్న టైంలో మీకు ఏం పని అని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది. అయినా కూడా హైడ్రా
అక్కడికి వెళ్ళి శని ఆదివారాల్లోనే కూల్చివేతలు అనేది ఎక్కువ జరిగినాయి. అసలు శనివారం ఆదివారం వస్తుందంటే చాలా వరకు జనాలు బిక్కుబిక్కుమంటూ బతికినటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి, ఎక్కడ ఏ ఏరియాలో ఏ బుల్డోజర్ వస్తుందో అని చెప్పేసి. సో అలాంటిది మొత్తానికి అయితే 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు అని చెప్పేసి హైకోర్టు ఏకంగా CS కి లేఖ రాయడం అనేది జరిగింది. సో మరి CS దీనిపైన చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సిన విషయం. మరి హైడ్రా రంగనాథ్ గారు కమిషనర్ గా ఉండాలంటారా కాదంటారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.